హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఎలా అనిపిస్తుంది సెలబ్రేషన్స్? మంచిగానే నైస్, బాగా చేస్తున్నారు. ఓకే, ఎన్టీఆర్ ఫ్యాన్ నువ్వు? అవునన్నా. ఏ సినిమా నుంచి ఫ్యాన్ అయ్యాను? ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నిన్ను చూడాలని. నిన్ను చూడాలి ఫస్ట్ సినిమా నుంచి? ఫస్ట్ నుంచే ఫ్యాన్ అన్న. ఓకే, సో అప్పటి ఎన్టీఆర్కి ఇప్పటి ఎన్టీఆర్కి తేడా ఏంటి? అప్పుడు ఎన్టీఆర్కి ఇప్పుడు ఎన్టీఆర్కి తేడా అంటే అన్న స్కిల్, హార్డ్ వర్క్ ఎక్కువ, అలాంటిది. ఎన్టీఆర్లో నచ్చే క్వాలిటీ ఏంటి? మంచితనం అన్న, అందరితో మంచిగా మాట్లాడతారు. అది పెద్ద యాక్టర్ అని లేదు, చిన్న యాక్టర్ అని లేదు, యాక్టర్స్తో మంచిగా మాట్లాడతారు. సో వార్ 2 అండ్ డ్రాగన్ ఇలాంటి మూవీస్ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? వార్ 2 అంటే అన్న వరల్డ్ వైడ్ కదన్న, మంచి హైపు, బాగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్న. రికార్డులు ఈసారి పాన్ ఇండియా లెవెల్లో బద్దలు కొడతాడా ఎన్టీఆర్? కొడతాడన్న. సో ఎన్టీఆర్ చూస్తున్నాం మనము, రామ్ చరణ్తో మల్టీ స్టార్ చేశాడు, రితిక్ రోషన్తో కూడా చేశాడు. నెక్స్ట్ ఎవరితో చేస్తే బాగుంటుంది? నెక్స్ట్ అంటే ప్రభాస్తో అన్న. ప్రభాస్ ఎలాంటి కైండ్ ఆఫ్ మూవీ? ఎలా ఉంటుంది మాస్ ఒర్రా మాస్ పెడితే బాగుంటుంది. ఓవరాల్గా ఏం చెప్తారు జూనియర్ ఎన్టీఆర్ గురించి? జూనియర్ ఎన్టీఆర్ గురించి అంటే అన్న ఒక ఇన్స్పిరేషన్ అంతే. ఆయన బర్త్డే విషయం చెప్పు. హ్యాపీ చెప్పలేను అన్న. నమస్తే. నమస్తే. నమస్తే అండి తమ్ముడు, నమస్తే. పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది, వచ్చే నెల 12వ తేదీ. ఎలా అనిపిస్తుంది మీకు? పిచ్చ కేక, సూపర్. ఎరగదీద్దాం, చూద్దాం. సో డిప్యూటీ సీఎం తర్వాత మొదటి మూవీ హరిహర వీరమల్లు ఎలా ఉంటుంది థియేటర్లో? రచ్చ మామూలుగా ఉంటుంది, కిరాక్గా ఉంటుంది. మా తెలిసి చెప్పాలంటే జల్సా జల్సా, సరిగ్గమ్మ పదనిసా, గరం గరం జల్సా. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ని, సినిమా ఫ్లాప్ ఇది అది అని, రిలీజ్ కాక ముందుకి. వాళ్ళకి ఏం చెప్తాం? కుక్కలు బాబో మరుగుతూనే ఉంటాయి. కుక్కలు మనం పట్టించుకుంటూ పోతే అవ్వదు, వదిలేవాలి అంతే. అట్లని ఏ లారీ కింద పడిపోయి చచ్చిపోతాయి, దైత్యం వద్దు. ఎందుకండి అలా? మరి అంతే. ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ అంటే అంత అభిమానం? ఏండి, రాముడు ఆంజనేయ స్వామికి ఎలాగని చెప్పాలంటే కష్టం కదా. సో హరిహర వీరమల్లు చాలాసార్లు పోస్ట్పోన్ అయింది, సో ఈసారి రిలీజ్ డేట్ వచ్చింది. సో ఎలా అనిపిస్తుంది మీకు ఒక అభిమానిగా? అది మాటలతో చెప్పలేనండి. హ్యాపీ. ఓకే ఓకే, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ థియేటర్లో చూస్తే మీకు మీ ఫీలింగ్ ఏంటి? ఎలా అనిపిస్తుంది? అది మాటలతో చెప్పలేను, వర్ణాతీతం, చెప్పలేను. సో ట్రోల్ చేసే వాళ్ళకి ఈసారి పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? కింద పైన దబిడి దివిడే.